ఫ్రెండ్స్ 27/6/2025 శుక్రవారం స్వామివారి ప్రథమ దర్శనం, 27 స్వామివారి నిత్యపూజ నివేదన, ఆ తర్వాత 30 స్వామివారి మామూలుగా దర్శనం ఉంటారు, మకానంలో నిలుపుతారు. అలాగే అనంతపురం జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితేనేమి, 2 తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, కర్ణాటక, తమిళనాడు, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తాదులు విచ్చేస్తున్నారని షాకిర్ గారు మనకు చెప్పారు. అనా ఇంకా ఈ గూగుడు గురించి, స్వామివారి గురించి కాస్త మా సబ్స్క్రైబర్స్ కు తెలియజేస్తారా? స్వామివారి చరిత్ర కాస్త అందరికీ తెలుసు, కానీ కొద్దిగా చిన్నపిల్ల వాళ్ళు ఈ మధ్యన వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, వారి కోసమే. స్వామివారు ఇక్కడ గూగుడికి సమీపాన 2 కిలోమీటర్ల దగ్గరలో గంగనపల్లి బావి దగ్గర స్వామివారు రెడ్డి కులస్తుడైనటువంటి తిరుమల కొండన్న అనేటువంటి భక్తునికి స్వామివారు లభించినారనమాట. ఇక్కడ మునీశ్వరుడు గుహుడు తపస్సు చేసేటువంటి వాడు. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు మైమరిచిపోయి ఉంటే ఆ గుహుడు అనేటువంటి మహర్షి అగ్నికి ఆహుతి కావాలని ఇక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఆంజనేయుడు శ్రీరాముడు దివ్య దృష్టితో చూసి ఆంజనేయ స్వామిని వాయుపుత్రుని ఇక్కడికి పంపించినాడు అనమాట. గుహుడు తపస్సు చేయడం వల్ల గుహుడు అనే పేరుని గూగుడు అనే పేరు వచ్చింది. ఇది స్వామివారి చరిత్రకు కాస్త తెలియజేసినందుకు షాకిర్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను కుల్లాయి స్వామి వారిని ఒకటే వేడుకుంటున్నాను. ఓ కుల్లాయి స్వామి వారు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇతరమే వివిధ లక్షలాది మంది భక్తాదులు మీ ముందుకి, మీ మకానం దగ్గరికి మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్ళేంత వరకు వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి బాగా జరిగేటట్లు ప్రయాణము సాఫీగా జరగాల. అలాగే మిమ్మల్ని కొలవడానికి వచ్చిన భక్తాదులు ఎన్నో కోరికలతో, ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో మీ ముందు ఉంచుతున్నారు. వారి సమస్యలని నెరవేర్చి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాల, ప్రతి ఒక్కరూ రావాలా. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తాదులు ఎంతో సమస్యలతో, బాధలతో మీ ముందు చెప్పుకుంటున్నారు. వాళ్ళ కోరికలు, వారి సమస్యలని నెరవేర్చాలా అని మరీ కోరుకుంటూ ఆ కుల్లాయి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను కూడా ఆ స్వామివారిని దువా చేస్తున్నాను. ఓ కుల్లాయి స్వామి, మీరు ఉన్నబట్టే ఎంతో సమస్యలతో, బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని తీరుస్తున్నారు. అడిగిన కోరికలు వెంటనే తీరుస్తున్నారు. నేను అడిగాను, నా కోరికలు తీర్చారు. ఎంతో మంది భక్తాదులు ఇక్కడికి వస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి. వారందరి కోరికలను నెరవేర్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ పండగ రానే వచ్చింది. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వచ్చి వెళ్లే దారిలో బాగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి చేరేంత వరకు మీ ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాను స్వామి.